అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్‌లో ఏమంటున్నారంటే, డ్రగ్స్ అనేది పెద్ద విషయం కాదు. దీంట్లో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు గదా! అసలు ముందు వాడు గత ప్రభుత్వంలో ఉండంగా మంత్రిగా చేసినప్పుడు ఏం వెలగబెట్టాడు ఈ రాష్ట్రానికి అని చెప్పనండి. డ్రగ్స్ ఏం చేసిద్దంటే వీడికి అమ్మాయిల పిచ్చి ఒకటి ఏడ్చింది కదా! సూచన కోసం వాళ్ళ కోసం అరగంట, గంట అనుకుంట ఎళ్తాడు కదా! హ్మ్. అలాంటోళ్ళకి ఏంటంటే ఇలాంటియన్నీ చిన్నతనంగా అనిపిస్తాయి. ఒక కుటుంబంలో ఒక మనిషి డ్రగ్‌కి అడిక్ట్ అయితే ఆ మనిషి ఇంట్లో పెట్టే టార్చర్ తల్లిని, తండ్రిని వావి వరుసలు లేకుండా కొట్టడం గానివ్వండి, హింసలు పెట్టడం గానివ్వండి, లేదంటే పరాయి ఆడపిల్ల మీద కన్నేయటం గానివ్వండి, ఎన్ని హింసలు పెట్టినా గాని వీడికెందుకు నొప్పి తెలిసిద్ది? నాశనం అయిపోతున్నందుకు ఏ పలానా వ్యక్తి అయితే డ్రగ్‌కి అడిక్ట్ అయ్యాడో నాశనం అయిపోయినందుకు ఆళ్ళ ఫ్యామిలీ బాధపడుద్ది. వాడి వల్ల ఎవరైతే బాధింపబడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీలు బాధపడతాయి. వీడికి తెలీదు కదా నొప్పి. ఎందుకంటే వీడి ఫ్యామిలీ జోలికి ఎవరు రారు కదా! వీడే ఇంకొక అమ్మాయి జోలికి పోతాడు కాబట్టి. సో, వీడు చేసిన అరాచకాలు బయటికి తీసుకురావాలి. ఈడు ఏ అమ్మాయి విషయాల్లో అయితే ఫోన్‌లో మాట్లాడాడో, ఏవైతే కాల్ రికార్డింగ్స్ బయటకొచ్చాయో, ఆ అమ్మాయిలు కూడా రేపో మాపో బయటికొస్తారు. తప్పకుండా ఈడి మీద ఎదురు తిరుగుతారు. మొన్నే కదా రీసెంట్‌గా ఒక ఎమ్మెల్యే ఇంట్లో చేసే పనమ్మాయి మీద అత్యాచారం చేయబోయి దొరికిపోయాడు వీడియో ప్రూఫ్‌తో. అలా దొరుకుతాయి రాంబాబుయి గూడా. వన్ డే వస్తుంది. డ్రగ్స్ వల్ల ఏమీ లేదు. ఇది పెద్ద నాట్ ఎ మ్యాటర్ అనుకుంటే, ఒకసారి నువ్వు అడిక్ట్ అయ్యి చూడు లేకపోతే పోనీ. హ్మ్. నువ్వు చేసే దరిద్రాలు, దరిద్రపు పనులు నీ ఇంట్లో వాళ్ళు గూడా భరించలేక నిన్నే చంపేసే స్టేజ్‌కి గూడా వస్తారు. నిజంగా అలానే ఉన్నారు పిల్లలు. రోడ్డు పోయే స్కూల్ పిల్లలకు గూడా చాక్లెట్స్‌లో కానివ్వండి, ఐస్ క్రీమ్స్ మీద కానివ్వండి, కొకైన్ పౌడర్స్ చల్లేసి ఐస్ క్రీమ్ అలా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకేం తెలీదు కదా పాపం పిల్లలకి. అమాయకమైన పిల్లలు వాటికి అడిక్ట్ అయిపోయి వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. ఆ మత్తులో వాళ్ళేం చేస్తున్నారు కాలేజీ పిల్లలు అనేది వాళ్ళకి తెలియట్లా. ప్రేమించిన అమ్మాయి మీద ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. లేదంటే అడిక్ట్ అయినోళ్ళు ఇంట్లో పెళ్ళాం మీదో, తల్లిదండ్రుల మీదో చాలా ఇంపాక్ట్ తీసుకొస్తున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. ఏ స్టేజ్‌కొస్తారండి ఇంట్లో వాళ్ళు గూడా. వీడు పోతే నలుగురు బావుంటారు గదా! సమాజంలో. నా పరువు పోతే పోయింది అని ఆ స్టేజ్‌కి దిగజారిపోతున్నారు తల్లిదండ్రులు. డ్రగ్ అనేది చాలా దరిద్రమైన అడిక్ట్ అనమాట. అంతకన్నా దారుణమైన చావు ఇంకొకళ్ళకుండదు డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయే వాళ్ళకి. సో, అది ఖచ్చితంగా అరికడతారు. అనితమ్మ గారు దాని మీదే వర్క్ చేస్తున్నారు హోమ్ మినిస్టర్ అనిత గారు. చంద్రబాబు నాయుడు గారు గూడా ఫుల్ పవర్స్ ఇచ్చేసారు. ఎవరు డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నా గాని చెప్పించండి. ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులని తీసుకొస్తున్నారు గదా! ఎలా అనిపిస్తుంది? అదే కదా పాలనంటే. హ్మ్. ప్రజా శ్రేయస్సు కోరుకొని ప్రజల కోసం పరిపాలిస్తున్న దేవుడెవరిప్పుడు? హ్మ్. చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. మాట్లాడితే మోడీ గారి దగ్గరికెళ్ళిపోయి అపాయింట్‌మెంట్‌ల కోసం రోజులు రోజులు వెయిట్ చేసి, కాళ్ళులు పట్టుకొని కేసులు మాఫీ చేయమని చెప్పో అయన్నీ జేయడం గాదు. లేతే డబ్బులు తెచ్చేసుకోవడం గాదు. ఏదో ఒకటి దాని మీద శాంక్షన్ చేసుకొని. ఇది కదా ప్రభుత్వం కోరుకునేది. కొన్ని పరిశ్రమలొస్తుంటే, కొన్ని పెట్టుబడులు పెట్టడానికి మనకి కేంద్రం గూడా శాంక్షన్ జేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి విజయవాడ వెస్ట్‌లో ఒక హైవేకి బైపాస్‌కి శాంక్షన్ జేస్తున్నది. ఇట్లా బెంగుళూరు వెళ్ళటానికి 12 వేస్‌కి శాంక్షన్ జేసుంది. ఇట్లా వస్తున్నాయి గదా! ఎవ్రీథింగ్. సో, పనులు గూడా వస్తున్నాయి గదా జనానికి. పనులు కల్పితం వస్తున్నాయి గదా! హ్మ్. రొటేషన్ జరుగుతుంది గదా లైఫ్‌కి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎవరు గూడా బయటకొచ్చి మాకు లేదు అని చేయి చాచి పక్కనోళ్ళని అడిగే పరిస్థితయితే ఉండదు గదా! ఎవరు ఓన్‌గా వాళ్ళు సంపాదించుకోవడం జరుగుతుంది గదా! సో, మన రాష్ట్రం బాగుపడుతుంది, బాగుపడబోతుంది. ఈ ఒక్క నెల రోజుల్లోనే ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చి, ఇన్ని కంపెనీలు బయటకొస్తుంటే, రానున్న ఈ 4 సంవత్సరాలతో 11 నెలలు ఎలా ఉండబోతుందనేది కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది ఈ ఒక్క నెల రోజుల్లోనే. మరి వన్ వర్డ్‌లో సీబీఎన్ గారి గురించి ఏం చెప్తారు? విజనరీ లీడర్. హ్మ్. అస్సలు ఇంతకంటే ఇంక చెప్పేదేం లేదు. విజనరీ లీడర్. ఆయన స్వార్థం ఎప్పుడు చూసుకోరు. ఆయన స్వార్థమే చూసుకొనుంటే నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. స్వార్థం చూసుకున్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి వన్ టైమ్ సీఎంగా లైఫ్‌లో మిగిలిపోతాడు. లైఫ్ లాంగ్ మిగిలిపోతాడు. నెక్స్ట్ టైమ్ కనీసం ఎలక్షన్‌కి కూడా రాడు జగన్మోహన్ రెడ్డి.